వాళ్ళకేమంతాయి, వాళ్ళు కోటీశ్వరులు. బంగారం మనమే ఇస్తాం, కొనలేకపోతున్నాం. అందుకని ఏదైనా వెరైటీ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తాం, వైవిధ్యపరమైన బహుమతి. వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది, వాళ్ళకి దొరకంది ఏదైనా ఇద్దాం అని విదేశాల నుంచో లేకపోతే మన దేశంలోనే మారుమూల ప్రాంతాల నుంచో ఏదైనా చౌకగా దొరికేదైనా విచిత్రంగా ఉండేటువంటి వస్తువు పట్టుకెళ్ళి ఇస్తాం. అందుకని భక్తుడు శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే, గృహస్థే స్వర్భూజ, నీకు ఏదైనా విచిత్రమైన వస్తువు ఇస్తానంటే పరమశివుడు అన్నట్ట, నా దగ్గరున్న వస్తువులు చూడరా, అది తప్ప ఇంకేదైనా ఉంటే ఇవ్వమన్నట్ట. స్వర్భూజ అంటే కల్పతరువు, కల్పతరువు అంటే కల్పవృక్షం. మన ఇంటి చుట్టూ ఉండేవన్నీ ఒకటి కలప వృక్షాలు, అవి కలపకి పనికొస్తాయి, అంతకంటే ఏం పనికిరావు. ఆయన దగ్గర ఉండేది కల్పవృక్షం, లా కింద పావొత్తు ఉంటుంది అక్కడ. లా పా విడదీస్తే వేరు, లా కింద పావొత్తు పెడితే వేరు. ఒట్టి కలప అంటే టేకు కలప. కల్పవృక్షం అంటే అది కేవలం పళ్ళు ఫలాలు మాత్రమే ఇవ్వదు, నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది. సంతానం కావాలంటే సంతానం ఇస్తుంది, సౌభాగ్యం కావాలంటే సౌభాగ్యం ఇస్తుంది, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం ఇస్తుంది. దాన్ని కల్పవృక్షం అంటారు. అందుకని కల్పవృక్షం ఉందామంటే, కల్పవృక్షం ఇక్కడే ఉందయ్యా, నువ్వెక్కడి నుంచి తెస్తావు అన్నాడు. అమర సురభి, పోనీ అక్కడ పాలు ఏమన్నా కైలాసంలో దొరకట్లేదేమో, మన దగ్గర బ్రహ్మాండంగా దొరుకుతాయి కదా అని కామధేనువుని పాలిద్దాం, ఏదైనా పట్టుకెళ్ళి పాలిద్దాం, ఏదైనా పాల సముద్రం ఏర్పాటు చేద్దామంటే, కామధేనువు ఇక్కడే ఉందయ్యా స్వర్గంలో, నేను అక్కడే ఉన్నాను హిమాలయాల్లో, స్వర్గం అంటే హిమాలయమే కదా, నువ్వు ఇచ్చేది ఏమిటని కామధేనువుని చూపించాట. నీ దగ్గర కామధేను ఉంది, మేము పాలు ఇవ్వలేము. నీ దగ్గర కల్పతరు ఉంది, మేమేమి గొప్ప గొప్ప వృక్షాలు ఇవ్వలేము. చింతామణి గణే, పోనీ అనర్ఘమైన మణి ఏదైనా కోహినూరు వజ్రం లాంటిది పట్టుకెళ్ళి పరమశివుడికి ఇద్దామంటే ఆయన అన్నట్ట, నా దగ్గర చింతామణి పీఠం ఉందయ్యా, అది నాకు ఇష్టం లేక ఇంద్రుడికి ఇచ్చేసాను, పట్టుకెళ్ళవయ్యాను, నాకేమీ ఇష్టం ఉండవు, అందుకని ఇచ్చేసాను. ఆయన కంటే చింతామణి పీఠానికి ఎన్ని వేల లక్షల కోట్ల విలువ చేస్తుందో ఎవరూ చెప్పలేరండి. నిజానికి చింతలని పోగొట్టేటువంటి మణి. ఆ చింతామణి పీఠం యొక్క చిహ్నం ఎక్కడ ఉంటుందంటే, లలితాదేవి మెడలో ఉండేటువంటి హారంలో కింద ముత్యాలు వేలాడుతూ ఉండే పథకం ఉందమ్మా, దాన్ని చింతాక పథకం అంటారు. అదే చింతామణి. దాన్ని దర్శించి దండం పెట్టుకున్నా కానీ మన చింతలన్నీ తీరిపోతాయి. లలిత ఆరాధన చేసినప్పుడు ప్రత్యేకంగా ఆవిడ గ్రైవేజంలో రత్న గ్రైవేజ చింతాకలోల ముక్తాఫలాన్విత అనే రత్నాలహారం మధ్యలో పథకంలా వెలుగొందేటువంటి చింతామణి పథకాన్ని చూసి మీరు నమస్కారం చేసుకోండి. సౌభాగ్యం, సంస్కారం, ఐశ్వర్యం, సంతానం, అన్నీ ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. ఆ మణికి అంత గొప్పతనం ఉంది. అటువంటి చింతామణి పథకం మా ఆవిడ మెడలోనే ఉందయ్యా, స్వర్గంలో